విశ్వాసముంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేశాడు నా దేవుడు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం మొత్తం చదివినప్పుడు పాపము అక్కడ లేదు, పాపులు అక్కడికి రారు, పరిశుద్ధులుగా ఉంటారు అని ఎప్పుడైతే నేను చదివానో, ఆ పరిశుద్ధులుగా మారి చేరిన వారు ఎవరయ్యా అంటే ఒకప్పుడు లోకములో పాపం చేసిన వారే, అన్యాయాలు అక్రమాలు చేసిన వారే. వారు క్రీస్తు చెంతకు వచ్చి క్రీస్తు రక్తములో వారి పాపాలను కడుక్కొని గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు అని రాయబడింది. ఆ మేరకు తమను తాము పవిత్రపరుచుకున్న వారు ఆ పట్టణములో ప్రవేశిస్తారని అక్కడ ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుండరు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించెను. అంటే వేదన లేని, దుఃఖము లేని, బాధలు లేని, మరణము లేని, సమస్యలు లేని, పాపము లేని, దరిద్రము లేని. అంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్టు ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడ దుఃఖం ఉంటుంది డెఫినెట్లీగా. వ్యాధులున్న దుఃఖమే, బాధలున్న దుఃఖమే, భార్యాభర్తల మధ్యలో కొట్లాట్లున్న దుఃఖమే, ఆర్థిక దరిద్రము సమస్యలున్న దుఃఖమే. మరి అవన్నీ ఉంటే కన్నీరు ఉంటుంది కదా, మరి ఆ కన్నీరే తుడిచేసి ఆదరణ, ప్రేమ, సమృద్ధి. మీకు తెలుసా, అవి బంగారపు వీధులు పరలోకములో. అయ్యా, పరలోకం చేరిన తర్వాత కదా, ఇప్పుడు నూతన సంవత్సరం కోసం కదా ఇక్కడ మనం ఉన్నది, అక్కడికే వస్తున్నా. ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని నూతన పరుచుకుంటావో, నూతన యెరూషలేమని రాయబడింది అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుట చూచితిని. ఆయన ప్రజల కోసం చూడండి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, నూతన యెరూషలేము. నూతనమైన కానాను పట్టణంలోనికి వాళ్ళు ప్రవేశించాలంటే నూతన హృదయాన్ని దేవుడు కోరుకున్నారు. మరి మనకు కూడా అది కూడా కొత్తదైతే మీకు తెలుసా, ఈ భూమి మీద పరలోక రాజ్యాన్ని మనం అనుభవించవచ్చు. ఆమేన్. ఈరోజు నిన్ను అది దేవుడు కోరుకుంటున్నారు. ఎంతకాలం ఇంకా నువ్వు లోకముతో స్నేహం చేస్తావు? ఎంతకాలం నువ్వు పాపంతో స్నేహం చేస్తావు? పాపము ద్వారా వచ్చే జీతము మరణము, నీ కుటుంబానికి సమస్య, నీ భార్య బిడ్డలకి ఆవేదన, నీకు ఆక్రందన. బలముండగా సాగించుకుంటావు, వయసుండగా తిరుగుతావు, కాళ్ళు చేతులు ఆ పాపము ద్వారా సైతాన్ని గడిచే బోనస్, వ్యాధులు, దరిద్రం, కుటుంబంలో అసమాధానం అవన్నీ పెరిగిపోయిన తర్వాత వాడు వచ్చి నీకు చెప్పే సలహా ఏంటి తెలుసా? సూసైడ్ చేసుకో, ఎందుకు బతుకుతున్నావు అని సలహాలు చెప్తాడు. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంత గొప్ప దీవెన దేవుడు మనకిస్తే
ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉంటే ఎందుకు ఇంకా సైతానుగాడితో మన చేతులు కలపాలి? ఎందుకు ఇంకా వాడితో దోస్తుగా మనం ఉండాలి? ఎందుకు ఇంకా వాడికి ఇష్టంగా మనం అడుగులు వేయాలి? ఈరోజు ఈ సత్యాన్ని గ్రహిస్తావా? ఈ వాస్తవాన్ని తెలుసుకుని ఆ మచ్చలను క్రీస్తు రక్తముతో కడిగేసుకుంటే నీ పాప జీవితం మీద క్షమించడమే కాకుండా జయ జీవితాన్ని ఇచ్చి నిన్ను భక్తుడిగా నూతన సంవత్సరంలో నా ప్రభు నిలబెట్టబోతున్నారు. గట్టిగా ఆమేన్. ఎస్, ఇది ప్రవచనం. మొదట నన్ను చూసిన వాళ్ళు ఈడు మారతాడా, ఈడు పనికి మాలినోడు కదా అన్నారు. కానీ ఒక వ్యక్తి గుర్తించారు, బాబు తమ్ముడు నువ్వు మారిపోతావు, నీకున్న వ్యసనాలను జయిస్తావు, గొప్ప ఆత్మీయుడు అవుతావు, భక్తుడు అవుతావు అని ఓ వ్యక్తి ఈ మాటలు చెప్పారు నాతో. అంతే, అది నాకు స్ఫూర్తిగా మారింది. నడుస్తున్నా ఆలోచించా, పడుకున్నా కూర్చున్నా ఆలోచించా. ఆ బిడ్డ చెప్పి ఎందరో నన్ను కాని మాటలు మాట్లాడారు, వాటిని నేను తీసుకోవాలా. బోయాజు చేలోకి వెళ్ళిన రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయాజు మాట్లాడతాడు, నా కుమారి యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండటానికి వచ్చావు. దేవుడు నువ్వు చేసిన దానికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడమ్మా, నీకు ఆశీర్వదిస్తాడమ్మా అని ఒక విధవరాలుతో, ఒక దరిద్రురాలుతో, ఒక దిక్కులేని ఎన్నికలేని అమ్మాయితో బోయజు ఆ 2 మాటలు మాట్లాడాడు. అవి ప్రవచనంగా మారిపోయి కొద్ది రోజులకి ఆ విధవరాలు, ఆ దరిద్రురాలు, ఆ ఎన్నికలేని బానిస, కేవలము పరిగేరుకునే అమ్మాయి, కూలీ కంటే ఇంకా హీనం, ఆ అమ్మాయి అక్కడున్న యావదాస్తికి యజమానురాలు అవటమే కాకుండా దావీదు వంశములో ప్రవేశించి దావీదు తాతకి జన్మనిచ్చి, అంతేకాదు యేసు ప్రభు యొక్క వంశములో వంశవృక్షముగా దేవుడు మార్చేశారు. ఆ 2 మాటలే గట్టిగా గట్టిగా. ఇప్పుడు ఆలోచించు, ఆ లక్షణాలు, ఆ దీవెన నీకు ఇవ్వాలని ఈరోజు ఈ ప్రాంగణములో నిన్ను తీసుకొచ్చారు, నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను మార్చి పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, నీతిమంతురాలుగా, యోగ్యుడిగా, ఆత్మీయుడిగా, ప్రార్థనా పరులుగా, భక్తులుగా, ఆయనకిష్టలుగా మిమ్మల్ని తీర్చిదిద్ది అనేక మందికి ఎగ్జాంపుల్గా, ఇటు మాదిరిలో, ఇటు ప్రవర్తనలో, అంతేకాదు అభివృద్ధిలో, అంతేకాదు అద్భుతాలు చేసే విషయంలో, ఆశ్చర్యమైన కార్యాలు క్రీస్తు నామం పేరిట చేసే విషయంలో దేవుడు నీకు ఆ కృపనిచ్చి నిన్ను గొప్ప స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నారు. ఆమేన్. గ్రహించు, ఆ ఒక్క మాట నన్ను పట్టుకొని ఆలోచించడం మొదలుపెట్టాను, ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. 23 సంవత్సరాల్లో నేను ఈ రోజున మీ ఎదుట ఈ స్థానంలో ఉన్న లక్షలాది మందికి టెలివిజన్ల ద్వారా వర్తమానాలు అందించే దైవజనుడిగా దేవుడు ఈ పాపిష్ఠుడిని మార్చుకున్నాడు. నిన్ను మార్చడా? నిన్ను లేవనెత్తడా? నిన్ను దీవించడా? నిన్ను ఆశీర్వదించడా? నిన్ను హెచ్చించడా? హెచ్చిస్తాడు. చెప్పండి, నన్ను హెచ్చిస్తాడని చెప్పండి అందరూ. నన్ను హెచ్చిస్తాడు, నన్ను దీవిస్తాడు, నా పాప జీవితం మీద చెప్పండి
జయ జీవితాన్ని ఇస్తాడు. నా దేవుడు అంత గొప్పోడు. రాబోయే సంవత్సరంలో నేను భక్తుడిగా మారిపోతున్నాను. మొదటి దినము నుంచే చరిత్రను తిరగరాసేంత ఆశీర్వాదమును ప్రభు నాకు ఇస్తున్నారు. నా కుటుంబంలో పరలోకపు సంతోషాన్ని, పరలోకపు ఆనందాన్ని నేను చూస్తాను. నా ప్రభు ఇస్తున్నాను. అందుకే ఈరోజు ఈ సిద్ధపాటు కూటానికి నన్ను తీసుకొని వచ్చారు. నన్ను దీవిస్తున్నారు. నాకంతా పరలోకపు ఆశీర్వాదమే. పరలోకాన్ని ఈ భూమి మీదకి దింపేస్తాను, అనుభవిస్తాను. నా ప్రభువుకి మహిమ తీసుకొస్తాను. నన్ను చూసిన వారందరూ ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతురాలు అని నా ప్రభువుని స్తుతిస్తారు. నన్ను కూడా అదృష్టవంతులు అంటారు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పు, నీ పక్క నుంచి ఆడు మాట్లాడతాడు. ఎవడాడు? నీ ముఖమేం కాదు. ఎవడో ఆడు దొంగోడాడు. ఎవడు చెప్పు? ఎవడాడు? సైతాన్ గాడు, దొంగోడాడు. ఆడు పక్కనే ఉంటాడు. నీ నీ బతుక్కొక రూతుతో కూడా అని ఉంటాడు. అదన్నా నువ్వు దరిద్రురాలు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. అసంపూర్ణమా సంపూర్ణమా? సంపూర్ణమైన బహుమానము. కొద్దిగా దీవిస్తాడా? ఫుల్లుగా దీవిస్తాడా? ఫుల్లుగా. సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అనే ఒక మాట ఆ భూమి యొక్క యజమానుడు బోయస్ ఆయన నోట నుండి దేవుడు ఒక్క మాట పలికిచ్చాడు. పక్కన వాడు ఉంటాడే, మన ఎనిమి సైతాన్ గాడు, ఆడని ఉంటాడు. ఇదిగో ఈ విధవరాలకి నీకు అబో సంపూర్ణమైన బహుమానం. నీ ముఖం. ఏ రోజైనా నీకు నెమ్మది ఉందా? ఏ రోజైనా ఆరోగ్యం ఉందా? ఏ రోజైనా సంతోషం ఉందా? ఎప్పుడైనా ముద్దు ముచ్చట అచ్చట ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? అసలు నీలాంటి విధవరాలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళందరూ నిన్ను ఎదురుస్తూ ఉంటే, పొద్దున లేచి నీ ముఖాన్ని చూస్తూ ఉంటే ఎంత హీనంగా ఎందుకు చావక అని ఉంటాడాడు. ఎవడో ఎవడో బిడ్డ, ఒకవేళ సమస్యలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, దరిద్రలో ఉన్నావా, వాడెప్పుడూ కూడా అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధాలు కోరేవాడు. వాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. నాతో కూడా మాట్లాడాడు. నీ ముఖమేం కాదన్నాడు. నేను చెప్పాను, పోరా నీ ముఖం నా దేవుడు చేసి చూపెడతాడు. ఆమేన్. ఆయనంతటా ఆయన చేసేలా నేను మారటానికి నా హృదయాన్ని ఇచ్చినప్పుడు చేశాడు. అర్థమైందా? నువ్వు మారటానికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే దేవుడు ఏమీ చేయలేడు. దయగ్రంథం అంతా తిరగేయండి. ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇచ్చారు. ఆదామా, పండు తింటే చస్తావు, నేను చెప్పిన పండు అది తినకుండా బతుకుతావన్నాడు. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆశీర్వాదం, శాపం నీ ముందు పెడుతున్నాను, ఏది కావాలో కోరుకో అన్నాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం మీద, నువ్వు ఆలోచించే ఆలోచనల మీద నీ ఆశీర్వాదం అంతా, అభివృద్ధి అంతా, ఐశ్వర్యం అంతా, స్వస్థత అంతా ఇమిడి ఉంది అనే సంగతి తెలిసిన తర్వాత అదిరిపోయాను నేను. అంటే ఆయన అంతటా ఆయన ఏమి చేయడా? ప్రభువా, నా అంతటా నేను ఏమి చేయను. నువ్వు చోటిస్తే చేస్తా, నువ్వు నాకు అవకాశం ఇస్తే చేస్తా, నా దేవుడు నన్ను చేసేస్తాడు, నన్ను నిలబెడతాడు అని నువ్వు మాట్లాడితే చేస్తా. అలా ఆలోచిస్తే నీ ఆలోచన నేనుంటా. నా వల్ల ఏమీ కాదని సైతాన్ గాడు మాట్లాడి, ఈ తాగుడు మానలేను, ఈ వ్యభిచారం మానలేను, ఈ జోదాలు మానలేను, మా ఆయన నేను నెమ్మదిగా ఉంటామా? నా నోరు ఇప్పుడు కాసుకునేను,
నా వల్ల ఎక్కడ అయ్యాను? నేను మంచిగా రావటమా? మేము సమాధానంగా ఉంటామా? మా వల్ల అయ్యే పని కాదు. మా కొంప ఇంతే, మా బతుకు ఇంతే, మా రాత ఇంతే, మా గీత ఇంతే అన్నావా అలాగే మిగిలిపోతావు. కానీ నా ప్రభు చెప్పారు, అలా అనొద్దు. లే, నీ హృదయాన్ని నాకివ్వు, సరి చేసుకో, నీ తప్పును ఒప్పుకో, నీ మనసుని మార్చేస్తా, నూతన మనసును విరిగి నలిగిన హృదయాన్ని ఇస్తా, అంతే, అక్కడి నుంచి నేను అద్భుతాలు చేస్తా అని చెప్పి చేశారు. ఆమేన్. ఈరోజు నీ పట్ల చెప్పి చేయబోతున్నారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీకు ఆనందం, ఆశీర్వాదం, అభివృద్ధి, సమృద్ధి, స్వస్థత, క్షేమం కావాలనుకున్నాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కానానులో ప్రవేశించడానికి, యోర్దాను దాటడానికి, అంటే మరొక నూతన సంవత్సరములో ప్రవేశించడానికి మరి ఆలస్యం చేస్తావా? ఎందుకులే అన్నా 11:30 వరకు ఇక్కడ ఉంటా, నేను కూడా ఒక పెగ్గేసి సింగ్ చేస్తా, హ్యాపీ న్యూ ఇయర్ అంటే వెళ్ళిపో. ఆ తర్వాత చక్కగా హలో విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి సైతానగాడు నీకు ఒక కవర్ చేతిలో పెడతాడు. ఏంటిది? లంగ్స్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లివర్ ప్రాబ్లం, స్టమక్ పెయిన్, అవి ఇవి పెట్టి నీకు గిఫ్ట్గా ఇస్తాడు. అది కాదా జరిగేది? అవును. ఎందుకు బిడ్డ వాడితో చెదిరి కలిపోతావు? రా, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని నా ప్రభు కోరుకుంటున్నారు. నిన్ను మార్చి నీకు మారు మనసునిచ్చి నూతన హృదయాన్ని దేవుడు నీకు దయచేసి నీ జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చి స్వస్థపరిచి అభివృద్ధి చేసి పరలోకాన్ని ఈ భూమి మీదే అనుభవించేంతగా నీ కుటుంబాన్నే మార్చేసి సమాధానముతో, ఆనందముతో, నిత్యము, ఒకరోజు కాదు నిత్యము ఆనందముతో సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రతి సంవత్సరములో అభివృద్ధి చెందుతూ దీర్ఘాయుష్యుని దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తే ఇంకెందుకు ఆలస్యం? ఇస్తావా? ఈరోజు నీ హృదయాన్ని తీసేస్తావా? నీ జీవితంలో నుంచి ఆ దరిద్రాన్ని, ఆ శాపాన్ని ఫుట్బాల్ తన్నట్టుగా తన్నువాడిని పోరా, ఈ రోజు నుంచి దేవుని బిడ్డగా జీవిస్తా. నాకు దేవుడు కావాలి. ఐ వాంట్ జీసస్. నా కుటుంబానికి నాకు యేసు ప్రభు కావాలి. నువ్వు నాకు వద్దు. ఆయనలో సమృద్ధి ఉంది, ఆయనలో ఐశ్వర్యం ఉంది, ఆయనలో స్వస్థత ఉన్నది, ఆయనలో ఆశీర్వాదం ఉన్నది, ఆయనలో సమాధానం ఉన్నది. అది నాకు కావాలి అని వాడికి డైవర్స్ ఇచ్చి, యేసూ నన్ను రక్షించు, నేను పాపిని, నన్ను క్షమించు, నాకు మరొక నూతన సంవత్సరం ఇస్తే ఇక వేస్ట్ చేసుకోను, బలమైన తీర్మానం తీసుకుంటా, ఒక నిబంధన చేసుకుంటా, పాపము నాకొద్దని, నీవే నాకు కావాలని, నీ రాజ్యమే నాకు కావాలని, పరలోకముతో పాటు ఈ భూమి మీదే నేను పరలోకాన్ని అనుభవించాలని నువ్వు కోరుకుంటున్నావు. అందుకని ఇక్కడ తీసుకొచ్చావు. ఈరోజే నాకు దయచేయి అని చెప్తావు ఒక్క మాట. ఎంతమంది అంటే నీ ఉన్న స్థలములో లేచి నిలబడి ప్రార్థన చేస్తావా? ఎవరి వెంకట చూడొద్దు, సమయం వెంకట చూడొద్దు, సెల్ ఫోన్ వైపు చూడొద్దు. ప్రభు ఆశీర్వాదాన్ని పొందిన తర్వాతే మెసేజ్లు చూద్దాం, గ్రీటింగ్ చెప్దాం, అప్పటి వరకు చూడొద్దు. నేను ఎవరికి మినిస్టర్ నాకు కాల్ చేసినా చూడను, నేను సెల్ ఫోన్ పక్కన పడేస్తాను. నేను నాకు అదే అలా దేవుని సన్నిధిని అనుభవిస్తూ నూతన సంవత్సరంలోకి వెళ్తాను. 1 hour అయ్యే వరకు ఎవరికి నేను గ్రీటింగ్ చెప్పను. నేను న్యూ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు చెప్పను. ఎందుకని? ఆయన కృప నేను పొందాలి. ఈరోజు కృప పొందడానికి నీవు వచ్చావు, నేను వచ్చాను. ఈరోజు మనం ఒక్కసారి, అయ్యా నన్ను క్షమించు దేవా, సైతాను గాడితో నేను సహవాసం చేయను, యేసు నీవు కావాలి, ఆ దరిద్రాన్ని విడిచిపెట్టేస్తాను. వాడు పాపముతో పాటు నాకు వ్యాధులు మిగిల్చాడు, సమస్యలు మిగిల్చాడు, దరిద్రాన్ని మిగిల్చాడు. మా కుటుంబంలో నెమ్మది లేదు, ఆనందము లేదు, సంతోషము లేదు, అభివృద్ధి లేదు. అయ్యా ఈరోజు సత్యాన్ని గ్రహించడానికి, పరలోకాన్ని ఈ భూలోకములో నేను అనుభవించాలనే నన్ను ప్రేమించి ఈ మీటింగ్ నన్ను తీసుకొచ్చావు. యేసూ నన్ను క్షమించు. అడగండి, కళ్ళు మూసుకోండి, అందరూ అడగండి. యేసూ
నన్ను క్షమించు దేవా, నేను పాపినయ్యా, సంవత్సరాలు నేను వృధా చేసుకున్నాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నీకు ఆయాసపరిచాను, నేను దుఃఖపరిచాను, సైతానుతో చేతులు కలిపాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను హెచ్చించాలని, ఈ లోకములోనే పరలోకాన్ని అనుభవించాలని మీరు కోరుకుంటున్నారు. నేనైతే వాడితో చేతులు కలిపాను. ఐఎమ్ సారీ. వాడు నన్ను దిగజారుస్తున్నాడు, కృంగదీసేశాడు, సమస్యలకి, బాధలకు, వ్యాధులకు, అసమాధానానికి మమ్మల్ని అప్పగించాడు. ఈ రోజు నుంచి వాడికి డైవర్స్ ఇస్తున్నాం, మాదిరిగా ఉంటాం, నీకు మహిమ తెస్తాం, రెగ్యులర్గా నీ సన్నిధికి వస్తాం. దీవించండి. ఈ మనవులు ఆలోచించి ప్రతిఫలం దయచేయి. చెప్పండి, యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. వైద్యనాథ్ అనే ఈ సహోదరుడికి ఒకరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఈయన హిందూ. ఈ బిడ్డలు మన చర్చికి వస్తారు. ఆ స్ట్రోక్ రాగానే అర్జెంటుగా ప్రైమ్ హాస్పిటల్ జాయిన్ చేస్తే మా వల్ల కాదన్నారు. అపోలోకి రికమెండ్ చేశారు. వాళ్ళు అర్జెంటుగా సర్జరీ చేయాలన్నారు. ఈ బిడ్డ అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించింది. దేవుడు అద్భుతం చేశారు. మొదట ప్రైమ్ హాస్పిటల్ తీసుకు అక్కడ కాదంటే బీబీఆర్ తీసుకెళ్తే 50,000 ఇస్తే ముందు స్టార్ట్ చేస్తా ఉన్నారంట. అక్కడ వాళ్ళు కాకపోతే ఈఎస్ఐకి రికమెండ్ చేశారంట. అక్కడి నుంచి అపోలోకి వాళ్ళు రికమెండ్ చేస్తే వెళ్ళేటప్పుడు వ్యాన్లో ప్రేయర్ చేయించింది ఈ బిడ్డ. డాడీకి ఇలా ఉంది, అయ్యగారు అసలు మా దగ్గర రూపాయి లేదు, చనిపోయేట్టుకున్నారు, మాకు అందరూ భయం వేస్తుంది, మీరు ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ చేసినప్పుడు ఈ పక్క నుంచి ఈ పక్కకి ఏదో వెళ్ళిపోతున్నట్టుగా ఆయన కనిపించిందండి. హిందూ ఇక్కడిని ఈ చేతుల నుంచి రోకలు పెట్టి అట్ట పొడుస్తారో అంత భయంకర నొప్పులట, విపరీతమైన బలహీనత. అద్భుతం దేవుడు చేసి స్వస్థపరిచారు. అపోలోలో అడ్మిట్ చేసిన తర్వాత కూడా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన ఆపరేషన్ చేయాలని 4 రోజులు అట్టు పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రేయర్ చేయించారు ఈ బిడ్డలు. అసలు ఆయన మాట్లాడటానికి కూడా చేతరాల, వామిటింగ్స్ అయినాయి. వాళ్ళు ఇచ్చే మెడిసిన్కి గాంధీలో మెడిసిన్ ఇచ్చారట, మళ్ళీ గాంధీకి పంపించారు. అక్కడ వాళ్ళు మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ రియాక్షన్ వచ్చేసి వామిటింగ్స్ అయిపోయి ఇంకా సిక్ అయిపోయాడు. హార్ట్ ప్రాబ్లం పోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే బ్రెయిన్ ప్రాబ్లం కూడా హీల్ అయిపోయింది. దేవుడు అద్భుతం చేశారు. 3 సార్లు స్కాన్ చేస్తే 3 సార్లు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి అంట. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. చనిపోతాడేమనుకున్న వ్యక్తులు వీళ్ళు భయపడిపోయారు. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి దేవుడు మన మధ్యలో సజీవంగా నిలబెట్టారు. సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక, ఆమేన్. వీరు అన్యాచారం నుంచి ప్రభువులోకి వచ్చారు. గత 30 సంవత్సరాలుగా ఈ తల్లికి మోషన్స్, స్టమక్ పెయిన్, మళ్ళీ చీకటి శక్తుల చేత పీడించబడుతుందండి. వేరే చర్చికి వెళ్ళారంటే కొంచెం లైట్గా రిలీఫ్ వచ్చిందంట, కానీ మళ్ళీ మార్పు ఏం లేదు, మళ్ళీ సేమ్ అయిపోయి వీక్నెస్తో పడిపోతుందండి తల్లి. మన లాస్ట్ యానివర్సరీ రోజున టీవీలో చూసి వచ్చి ఆ రోజు ప్రేయర్ చేయించుకుంటే కొంత రిలీఫ్ వచ్చింది. ఆ రోజు చెప్పాను, మీటింగ్స్కి రండి, మీకు దేవుడు అక్కడ స్వస్థపరుస్తారని. ఆ మీటింగ్స్ కూడా వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈ తల్లిలో నుండి ఆ దురాత్మ బయటకు వచ్చి వెనక్కి పడిపోయింది. ప్రార్థన చేస్తూ ఉండగానే ఎప్పుడైతే అది జరిగిందో, నా 5 రోజుల మీటింగుల్లో వాక్యాన్ని విని వాళ్ళు సరి చేసుకున్నారో, ఇప్పుడు ఆ వీక్నెస్ లేదని పడిపోవటం లేదు, దురాత్మని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయట. ఆ మోషన్స్ అవ్వటం ఆగిపోయిందంట, స్టమక్ పెయిన్ పోయిందంట. 30 ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ వ్యాధి ఇప్పటికి దేవుడు అద్భుతం చేసి స్వస్థపరిచారు. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ సాక్ష్యము ద్వారా అనేకులు వాళ్ళ విశ్వాసాన్ని ఇంకెందుకు బలపరుచుకోకూడదు, ఎంతకాలం నీ వ్యాధితో అలాగే సఫర్ అవుతావు అండి. లాస్ట్ మంత్ ఏ హాస్పిటల్ అది, గాంధీ హాస్పిటల్లో HIV పాజిటివ్ వచ్చి అక్కడ అడ్మిట్ అయితే 4th స్టేజీ, ఇతను బతకడు, కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు డాక్టర్లు, తీసుకెళ్ళిపోండి, సావు ఖర్చులకి డబ్బులు ఉన్నాయా అని కుటుంబీకులను అడిగారట. ఇక ఏ జిల్లా మీది? మహబూబ్ నగర్ జిల్లా. ఇక ఆ జిల్లాకి తీసుకెళ్ళిపోవడానికి కుటుంబీకులు రెడీ అవుతూ ఉండగా వీళ్ళ బంధువు మన సంఘానికి వచ్చింది. ఆ తల్లి పట్ల ఎన్నో అద్భుతాలు దేవుడు, నా ఫ్యాన్ ఇక్కడ వచ్చి ఎన్నో అద్భుతాలు చేశారు.
వెంటనే విశ్వాసంతో తల్లి ఆగు, తీసుకెళ్ళిపోవద్దు, మా అయ్యగారికి నేను ఫోన్ కల్పిస్తానని నాకు ఫోన్ చేసి, అయ్యా మా బంధు మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు, HIV పాజిటివ్, 4th స్టేజ్, డాక్టర్లు బతకవు, సావు ఖర్చు డబ్బులు నేను అడుగుతున్నారు, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే అతను స్వస్థపడతాడు, నువ్వు ప్రార్థన చెయ్యాను. ఫోన్లో స్పీకర్ ఫోన్ పెట్టమన్నాను, నేను వెళ్ళాను, ప్రేయర్ చేశాను. మన అభిషేకించిన ఆయిల్ బాటిల్ కచ్చి పట్టుకెళ్ళమ్మా, ఆయనకి రాయి, ఆ కచ్చి ఆయనే పెట్టమన్నాను, పెట్టారు. వాళ్ళ అబ్బాయి మళ్ళీ వెళ్ళాడు, వెంటనే పెట్టమన్నాను, నోట్లో ఆయిల్ వేసావా, వేసాను, తలమే పెట్టావా, పెట్టాను, చేయబెట్టు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను ఫోన్లో అన్నాను, చేశాను. 15 నిమిషాలకు లేచి కూర్చొని టిఫిన్ చేశాడు. మధ్యాహ్నం లంచ్ పెట్టమన్నాడట. ఆ తల్లి ఆశ్చర్య, అయ్యా ఏంటి అద్భుతం అండి. 3rd డే డాక్టర్లు అన్నారంట, ఏంటి నీకు లేదయ్యా, ఇంటికి వెళ్ళిపోమన్నారంట. ఇంటికి వచ్చాడు. ఆ నెక్స్ట్ సండే ఐందవుడు, క్రీస్తు ప్రేమ తెలియదు, క్రీస్తు రక్త విలువ తెలియదు. నెక్స్ట్ సండే చర్చి తీసుకొచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి భయంకరంగా స్కెల్టన్ లాగా ఉన్నాడు. నిన్న రాత్రి వచ్చి ఇక్కడ కలిశాడు, అయ్యా ఆ పేషెంట్ నేనే, నాకు ఏమీ లేదు. ఎందుకు వచ్చావు? రక్షణ పొందాలని, యేసుక్రీస్తుని నేను తెలుసుకోవాలని నా కుటుంబ సభ్యులను తీసుకొచ్చాను, ఈ హైదరాబాద్లోనే ఉంటాను, పని చేసుకుంటాను, మీ సంఘంలో బతుకుతానన్నాడు. చెప్పారు, నా ఇంటి శ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు నా దేవుడు. by 1 by B, flat number G3, Srinivasam Apartments, LR Reddy Guda, near Amirpet, Hyderabad